నమస్తే. ఇవాళ నేను ట్యాబ్లూ పబ్లిక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మరి సైన్ అప్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ట్యాబ్లూ పబ్లిక్కి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి ట్యాబ్లూ పబ్లిక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ వచ్చి డైరెక్ట్ ఆన్లైన్లో ట్యాబ్లూ పబ్లిక్ వెబ్ పేజ్లో సైన్ అప్ అవ్వటం. సో ఇవాళ ఈ 2 మెథడ్స్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ www.tableau.com అని టైప్ చేయండి. ట్యాబ్లూ వెబ్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసి దీనిలో ట్యాబ్లూ పబ్లిక్ అని క్లిక్ చేయండి. ఇట్లా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. గో టు ట్యాబ్లూ పబ్లిక్ అని ఉంది కదా, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. సో ఈ పేజ్కి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. అది మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కానీ, ఒకవేళ మీరు ఆఫీస్లో పనిచేస్తుంటే మీ ఆఫీస్ ఈమెయిల్ కానీ, ఆర్ మీరు స్టూడెంట్ అయితే కనుక మీ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసినాక డౌన్లోడ్ ది యాప్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఈ స్టెప్స్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ లైక్ ట్యాబ్లూ డెస్క్టాప్. ట్యాబ్లూ డెస్క్టాప్ ఎట్లా డౌన్లోడ్ చేశారో సేమ్ అట్లాగే ట్యాబ్లూ పబ్లిక్ యాప్ కూడా డౌన్లోడ్ చేస్తాం. నేను ఆ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు ఆ వీడియో చూడండి. సో మెయిల్ ఐడి ఎంటర్ చేసినాక డౌన్లోడ్ ది యాప్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ట్యాబ్లూ పబ్లిక్ సెటప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ట్యాబ్లూ పబ్లిక్ డౌన్లోడ్ అవడానికి ఒక ఫ్యూ సెకండ్స్ టైం పడుతుంది. అది డౌన్లోడ్ అయినాక సెటప్ బాక్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్ ఇచ్చారు వాళ్ళు, దీన్ని ఒకసారి చదవండి. చదివినాక ఈ లైసెన్స్ అగ్రిమెంట్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇన్స్టాల్ దాని మీద క్లిక్ చేయండి. సో అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అవడానికి ఒక ఫ్యూ మినిట్స్ టైం పడుతుంది. ఈ ట్యాబ్లూ పబ్లిక్ వచ్చేసరికి అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ ట్యాబ్లూ పబ్లిక్కి ట్యాబ్లూ డెస్క్టాప్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటిని ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం చూపిస్తాను. ఎందుకు ఈ 2 టూల్స్ ఉన్నాయి, ఈ 2 టూల్స్ వల్ల యూజ్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ట్యాబ్లూ పబ్లిక్ ఉన్నప్పుడు ట్యాబ్లూ డెస్క్టాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటున్నాం, ట్యాబ్లూ డెస్క్టాప్ ఉన్నప్పుడు ట్యాబ్లూ పబ్లిక్ ఎందుకు డౌన్లోడ్ చేస్తున్నాం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ట్యాబ్లూ పబ్ ఇన్స్టాల్ అయ్యింది. సో ఇప్పుడు మీరు దీంట్లో రిపోర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వచ్చేసరికి ట్యాబ్లూ పబ్లిక్ యాప్, ఇది మన ల్యాప్టాప్లో కానీ మన డెస్క్టాప్ మీద కూడా ఒక యాప్. నెక్స్ట్ వచ్చేసరికి మనం సైన్ అప్, ట్యాబ్లూ పబ్లిక్ అకౌంట్లోకి ఎట్లా సైన్ అప్ అవ్వాలనేది చూద్దాము. ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో దీంట్లో www.tableau.com అని ఎంటర్ చేయండి. సో సేమ్ ప్రొడక్ట్స్ క్లిక్ చేసి దాంట్లో ట్యాబ్లూ పబ్లిక్ అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ గో టు పబ్లిక్ ట్యాబ్లూ పబ్లిక్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ 4 స్టెప్స్ ట్యాబ్లూ పబ్లిక్లో ఎట్లా అయితే మనం చేసామో అయ్యే సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతాయి. బట్ ట్యాబ్లూ పబ్లిక్ యాప్లో మనం వచ్చి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాము అండ్ డౌన్లోడ్ ది యాప్ అని చెప్పి క్లిక్ చేసాం. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ సైన్ అప్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏంటంటే సైన్ అప్ అని చెప్పి క్లిక్ చేస్తాము. ఇక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాను చూడండి, ఇలా క్రియేట్ ప్రొఫైల్ అని చెప్పి ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఐ హ్యావ్ రెడ్, ఇక్కడ మీరు టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అగ్రీ చేసినట్టు క్లిక్ చేయాలి. తర్వాత ఐఎమ్ నాట్ ఎ రోబో అని చెప్పి మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక క్రియేట్ ప్రొఫైల్ అని వస్తుంది, అది ప్రొఫైల్ క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది. సో ప్రొఫైల్ క్రియేట్ అయినాక ట్యాబ్లూ పబ్లిక్ అకౌంట్లోకి సైన్ ఇన్ అవుతాం. సో ఈమెయిల్ ఐడిను పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత సైన్ ఇన్ అని క్లిక్ చేయండి. సో ట్యాబ్లూ పబ్లిక్ అకౌంట్లోకి మనం లాగిన్ అవుతాం. సో ఇక్కడ మీరు ఏదైతే మీరు పబ్లిక్ యాప్లో క్రియేట్ చేస్తున్నారో, ఏదైతే ట్యాబ్లూ డెస్క్టాప్లో క్రియేట్ చేస్తున్నారో అవన్నీ మీరు ఈ ట్యాబ్లూ పబ్లిక్ అకౌంట్లోకి సేవ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు చేసిన రిపోర్ట్స్ అన్నీ ఎవరైనా వ్యూ చేయొచ్చు అన్నమాట. మీరు ఏదైతే విజువల్స్ క్రియేట్ చేశారో, డాష్బోర్డ్స్ క్రియేట్ చేశారో, స్టోరీస్ క్రియేట్ చేశారో, సో ఆ విజువలైజేషన్స్ అని మీరు ఒకసారి దీంట్లో పబ్లిష్ చేస్తే ఎవరైనా దాన్ని చూడొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సర్చ్లో మనం మోస్ట్ కామన్గా యూజ్ చేసే డేటా సెట్ సూపర్ స్టోర్ డేటా సెట్.
సూపర్ డేటా సెట్, సూపర్ స్టోర్ డేటా డాష్బోర్డ్ అని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు దాని రిలేటెడ్ సూపర్ స్టోర్ డేటా డాష్బోర్డ్స్ అన్నీ మీకు వస్తాయి. ఎవరెవరు క్రియేట్ చేశారో అవన్నీ వస్తాయి. సో ఆల్రెడీ చూడండి, ఆథర్స్ వచ్చి 10,000+ ఆథర్స్ ఉన్నారు ఈ సూపర్ స్టోర్ డేటా డాష్బోర్డ్ క్రియేట్ చేస్తున్నారు. విచెస్ వచ్చేసరికి 10,000+ విచెస్ ఉన్నాయి. సో మీకు దీంట్లో ఏదైతే మీకు డాష్బోర్డ్ నచ్చిందో సో దాన్ని మీరు రిఫరెన్స్గా తీసుకుని మీరు క్రియేట్ చేయొచ్చు. మీరు నేర్చుకునేటప్పుడు డాష్బోర్డ్ అయితే మీకు కొంచెం నచ్చింది అనుకున్నారో దాన్ని మీరు రిఫరెన్స్గా తీసుకుని అలాంటి కైండ్ ఆఫ్ డాష్బోర్డ్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ మీరు రిఫరెన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ సినారియో వచ్చి COVID-19 రన్ అవుతుంది. సో రిగార్డింగ్ COVID-19 డేటా తీసుకొని దాని మీద డాష్బోర్డ్ కానీ స్టోరీస్ కానీ క్రియేట్ చేయొచ్చు మీరు. సో అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో దాన్ని డాష్బోర్డ్ మీద మీరు చెక్ చేయొచ్చు. COVID-19 డాష్బోర్డ్ చూడండి, ఇక్కడ చూడమని డాష్బోర్డ్స్ వస్తాయి. అదే మీరు COVID-19 స్టోరీ అని టైప్ చేశారనుకోండి, దాని గురించి స్టోరీ కూడా క్రియేట్ చేసిన స్టోరీస్ కూడా మీకు వస్తాయి. దీంట్లో చూసారు COVID-19 స్టోరీస్ క్రియేట్ చేశారు. సో ఇది వచ్చి దీంట్లో వచ్చేసరికి ఆథర్స్ వచ్చి 1523 ఆథర్స్ ఉన్నారు. విడ్జెస్ వచ్చి 20,000+ విడ్జెస్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా టాపిక్ తీసుకోవాలన్నా న్యూ టాపిక్స్ మీద మీరు ఏమైనా క్రియేట్ చేయాలనుకున్నా ఇక్కడ మీరు రిసోర్స్లోకి వెళ్ళి శాంపుల్ డేటాని క్లిక్ చేసుకొని దీంట్లో చూసారు కదా, ఇక్కడ మీకు చాలా డేటా సెట్స్ ఇచ్చారన్నమాట. శాంపుల్ డేటా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ మూవీస్ అండ్ టీవీ షోస్, దీని మీద కూడా చాలా డాష్బోర్డ్స్ అండ్ స్టోరీస్ ఉన్నాయి. మీరు ఇది కూడా క్లిక్ చేయొచ్చు. దీని మీద మీరు యూ కెన్ క్రియేట్ యువర్ డాష్బోర్డ్ కానీ స్టోరీస్ కానీ క్రియేట్ చేయొచ్చు. మీరు షీట్స్ రిపోర్ట్స్ కానీ డాష్బోర్డ్స్ కానీ స్టోరీస్ కానీ క్రియేట్ చేయొచ్చు. సో ఇట్లా చాలా టాపిక్స్ ఉంటాయి మాకు ఇక్కడ. ఇది వచ్చి ఎంటర్టైన్మెంట్ టాపిక్, స్పోర్ట్స్ టాపిక్, ఇలా పబ్లిక్ డేటా, ఇట్లా శాంపుల్ డేటా సెట్స్ వాళ్ళు ఇస్తారు. అండ్ సమ్ మోర్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను, ఏం వెబ్సైట్స్ మీరు రిఫర్ చేయాలనేది. ఆ వెబ్సైట్స్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని శాంపుల్ డేటా సెట్స్ మీరు మీ ఓన్ విజువలైజేషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ అండ్ ఇక్కడికైతే మీ ప్రొఫైల్ వస్తుంది. దీంట్లో మీద క్లిక్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు. మీ ఒక ప్రొఫైల్ వస్తుంది, చూసారు కదా. మీకు ఏమైనా ఒకవేళ ఏమైనా విజువలైజేషన్ నచ్చుంటే సూపర్ స్టోర్ డేటా డాష్బోర్డ్ సపోజ్ మీకు ఈ విజువలైజేషన్ ఓపెన్ చేశాను. సో ఈ విజువలైజేషన్ క్రియేట్ చేసింది ఎవరంటే వ్యాస్ అధికారి అని అతను క్రియేట్ చేశారు ఈ విజువలైజేషన్ని. మీ పేరు ఇట్లా డిస్ప్లే అవుతుంది. మీరు వన్స్ మీ డాష్బోర్డ్ కానీ మీ రిపోర్ట్స్ కానీ అప్లోడ్ చేస్తే దీంట్లో. అండ్ ఇప్పుడు ఈ విజువలైజేషన్ ఇట్లా క్రియేట్ అయింది. మీకు ఈ విజువలైజేషన్ కనుక రిఫరెన్స్గా తీసుకోవాలనుకుంటే కనుక మీరు దీన్ని ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇలా స్టార్ మీద క్లిక్ చేస్తే యాడ్ టు ఫేవరెట్స్లోకి వెళ్తుంది. సో దీన్ని వచ్చి 557 పీపుల్ వ్యూ చేశారు. ఈ యొక్క డాష్బోర్డ్ నుంచి 557 వ్యూ చేశారు. ఇది పబ్లిష్ 2018లో తను పబ్లిష్ చేశాడు. October 17, 2018లో పబ్లిష్ చేశాడు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 years 4 years బ్యాక్ తను పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇది. అండ్ మీరు దీన్ని రిఫరెన్స్గా తీసుకోవాలనుకుంటే కనుక మీరు ఇక్కడ డౌన్లోడ్ నొక్కితే ఇక్కడ మీకు వస్తుంది. ఇమేజ్గా కావాలా, డేటాగా కావాలా, పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలా, పవర్ పాయింట్ ఫార్మాట్లో కావాలా, లేదా ట్యాబ్లూ వర్క్బుక్. ఇట్లా ట్యాబ్లూ వర్క్బుక్లో మీరు కనుక చేస్తే మీ ట్యాబ్లూ వర్క్బుక్లో అవుతుంది. సో దట్ మీరు దాన్ని ఎట్లా విజువలైజేషన్ క్రియేట్ చేశాడు అనే రిపోర్ట్ మీకు క్లియర్గా ఉంటుంది అన్నమాట, మీ ట్యాబ్లూ వర్క్బుక్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే. సో ట్యాబ్లూ అకౌంట్లో మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వచ్చు. తర్వాత షేర్ చేయొచ్చు. సో మీకు ఏమైనా నచ్చినవి ఉంటే కాపీ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ట్యాబ్లూ పబ్లిక్ అకౌంట్ గురించి. నేను ఇంకా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.